హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహిత అఫీషియల్ 28. ఈరోజు నేను బ్లాగ్ అయితే తీసుకుంటున్నాను. అండ్ మొన్న నేను డిమార్ట్కి వెళ్ళాను కదా గాయస్. సో నేను డిమార్ట్లో ఏ సామాన్లు కొన్నాను, ఏం కొన్నానో అని చూపిస్తున్నా. నేను ఓన్లీ జస్ట్ స్నాక్స్ కొన్నాను. ఏం కొన్నానో చూడండి. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అయితే చాకోస్ కొన్నారు, అవి ఆల్రెడీ ఓపెన్ చేస్తారు. ఇంకా ఇది చాక్లెట్ ప్యాకెట్. నేను తిన్న చాక్లెట్స్లో ₹1 అంటే ఇది ఒక్క చాక్లెట్స్ తింటా. ఇవంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఈ చాక్లెట్స్ కొన్నప్పుడే మా అమ్మ ఇంటి దగ్గర తినవద్దు, యాత్రకు వెళ్ళినప్పుడు తిందామని చెప్పి నేనైతే కాశీ వెళ్తున్నా కుంభమేళాకి. సో అప్పుడు తినడానికి యూజ్ చేయమన్నారు. అండ్ సెకండ్ వచ్చేసి రస్క్. టీతో ఈవినింగ్ రస్క్ తింటే బాగా ఫీల్ అయ్యేది. బట్ రస్క్ నేనైతే టీ తాగను, బట్ రస్క్తో మాత్రం ముంచుకొని తింటా. చాలా అంటే చాలా ఇష్టం టీ. అండ్ నెక్స్ట్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేస్ ప్యాకెట్ కొన్నా. ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కొన్నా. రెడ్ లేస్ ప్యాకెట్, బ్లూ లేస్ ప్యాకెట్. బ్లూ అయితే మసాలా ఉంటుంది, రెడ్ అయితే స్వీట్నెస్ కలుగుద్ది. అండ్ ఇంకా గ్రీన్ కలర్, ఇది యాక్చువల్లీ మా పిల్లల కోసం కొన్నాను, నా కోసం కూడా కాదు, ఎందుకంటే పెద్దగా ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుర్కురే మసాలా మంచ్. అండ్ ఇంకొచ్చేసి మేరీ బిస్కెట్ ప్యాకెట్. ఇది నిన్న చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, దీని సైజ్ తగ్గిపోతూ వచ్చింది. ₹10కి 11 బిస్కెట్ ప్యాకెట్స్. ప్యాకెట్ అయితే బాగుంటుంది. ఇది మాత్రం నాకు చిన్నప్పటి నుంచి ఉంది. 11 బిస్కెట్ ప్యాకెట్స్ మనకు పెద్దగా తెలీదు. అండ్ ఇంకొచ్చేసి రెడ్ లేబుల్ టీ పౌడర్. బ్రూక్ బాండ్ చీర్స్ యువర్ సిరీస్ 10% ఎక్స్ట్రా అంట. ఉన్నది డబ్బా ఎంత, ఇందులో మాత్రం చాలా అంటే చాలా తక్కువ క్వాంటిటీ ఉంటుంది, మళ్ళీ దాంట్లో 10% ఎక్స్ట్రా. అండ్ ఇంకా అమ్మ పూజ ఆయిల్ కొన్నది. అండ్ ఇంకా ఆయిల్ ప్యాకెట్స్, కోల్డ్ డ్రాప్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మకానా. ఇది హెల్త్కి చాలా మంచిదంట, మీరు కూడా ట్రై చేయండి. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ హెల్త్కి మంచిది అని చెప్పారు. ఇదైతే వేపుకొని తినాలి, వేపుకొని తింటే అచ్చం పాప్కార్న్లా ఉంటాయి. అండ్ ఇంకా లాస్ట్ వచ్చేసి దిస్ ఈస్ గోల్డ్ మెడల్ స్విచ్ టు అమేజింగ్ లాజికా. ఇది యాక్చువల్లీ అసలు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు, అందుకని దీన్ని కొన్నాను నేను. ఇదైతే చాలా బాగా యూజ్ అవుద్ది, ఒకేసారి మనం 4 ఛార్జింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇది 3 మాత్రమే ఉంటాయి, 3 పిన్స్ ఉంటాయి కేబుల్. అండ్ ఇది వాటర్లో తడపకూడదు, వాటర్లో యూజ్ చేయకూడదు, అంటలో ఎక్కువగా ఉంచకూడదు. సో ఇది ఇదిగోండి, ఇక్కడ 4 పిన్స్ అయితే ఇచ్చారు. ఇది డైరెక్ట్గా పిన్ పెడితే అవ్వదు, పిన్ పెట్టిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని ఆన్ చేయాలి. ఆన్ ఆఫ్ బటన్ ఇది. అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి. అప్పుడు డైరెక్ట్గా స్విచ్ ఆన్ చేస్తే అయిపోయేది, ఇప్పుడు డిఫరెంట్గా ఇచ్చారు. దీని కాస్ట్ వచ్చేసి ₹330, అది డిమార్ట్లో. బయట దీని ప్రైస్
814 రూపీస్ ఉంది. బట్ ఒరిజినల్గా వాళ్ళు ఎంత కొన్నారు, మనకు ఎంత అమ్మారు అన్నది తెలీదు. ఇంకా ఇవి మాత్రమే కొన్నాం డీమార్ట్లో. అసలు మా డాడీ డీమార్ట్లో అసలు ఏ సామాన్లు కొనొద్దన్నారు, ఎందుకంటే మాకు క్యాంటీన్ యాక్సెస్ కార్డు ఉంది. ఎందుకంటే డాడీ ఆర్మీ కాబట్టి, ఎక్స్ సర్వీస్ మ్యాన్. డాడీ రిటైర్ అయ్యి 17 years అవుతుంది. క్యాంటీన్లో ప్రతిదీ 30% ఆఫ్ వస్తుంది. క్యాంటీన్లో ఎన్ని కొన్నా మా అమ్మ మాత్రం డీమార్ట్కి బయటికి వెళ్ళినప్పుడు సామాన్లు తెచ్చుకుంటూ ఉంటుంది. బట్ క్యాంటీన్లో ప్రైస్ తగ్గుద్ది. ఎవ్రీ 2 monthsకి వెళ్ళి తీసుకొస్తాం సామాన్లు. అయిపోతే ఎలానో బయట కొనుక్కోవాలి కదా. సో గైస్, ఈ రోజుకి ఇది మాత్రమే వీడియో. నేను ఇంకేదైనా కంటెంట్ చేయాలి అన్నా, ఏదైనా మంచి మంచి కంటెంట్స్ ఉంటే మీరు నాకు చెప్పండి, నేను చేస్తాను. నేను యూట్యూబ్కి చాలా కొత్త. యూట్యూబ్ గురించి ఎక్కువగా నాకు అసలు ఏం తెలియదు. స్టార్ట్ చేశాను, బట్ ముందుకు ఎలా వెళ్ళాలి అన్నది తెలీదు. నా వాయిస్ బాగోకపోయినా అడ్జస్ట్ చేసుకోండి. నా వీడియోస్ అయితే చూడండి. నేను ఇంకెలా అయినా పికప్ అవ్వగలను. నాలో ఏదైనా నా వీడియోస్లో కానీ ఎందులో అయినా సరే ఏదైనా డిఫరెన్స్ కావాలి, ఏమైనా మార్చాలి అంటే మీరు నాకు చెప్పండి, నేను మార్చుకుంటాను. అండ్ దిస్ ఈస్ ఫర్ ఆల్. ఓకే గాయస్, బాయ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే గాయస్, బాయ్.